కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని అట్లూరు మండలంలో ఉన్న కస్తూర్బా బాలికా విద్యాలయంలో ఆఫీసర్పై స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారన్నది స్థానికుల ఆరోపణ. దీంతో ఆఫీసర్కు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇదే విద్యాలయంలో 280 మంది చదువుకుంటున్నారు. వారికి సరిపడా పాలు, పెరుగు, చికెన్, గుడ్లు, ఇతర పోషకాహారం మెనూ ప్రకారం అందించాలి. కానీ అది ఎక్కడా అమలు కాదని విమర్శిస్తున్నారు స్థానికులు. హాస్టల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి జరిగే అవినీతి ఈ హల్చల్ జరుగుతున్న వార్తల ప్రసారంలో ఎంత వాస్తవం ఉందనే క్రమంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రత్యేక సాక్షి ఉన్నారు. ఇక్కడ ఇతను వాస్తవంగా గత నెలలో అంటే జూలై నెలలో ఇక్కడ విద్యార్థులకు నెల పొడవు పాలు, పెరుగుతో పాటు ప్రస్తుతం చికెన్ కూడా సరఫరా చేస్తాడని చెప్పి మన ఐన్యూస్ని చూసి వాస్తవ సంఘటనలు తెలిపేందుకు ప్రస్తుతం మన ముందున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎటువంటి ఈ అవినీతి ఆరోపణల మీద ఈయన ఏం చెప్పదలుచుకున్న ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, పాలాపర్ అంటారు 280 మంది విద్యార్థులకు గాను పాలు, పెరుగు ఒక రోజుకు ఎన్ని కావాల్సి ఉంటుంది సార్? పాలు, పెరుగు మొత్తం కలిపి రోజుకు 53 లీటర్లు కావాలండి సార్. మామూలుగా నిమో ప్రకారము మాకు చెప్పింది నేను వేసిన ప్రకారం అయితే సార్, పాలు వచ్చేసి 9 లీటర్లు, పెరుగు వచ్చేసి 11 లీటర్లు లెక్క రోజు లెక్కన వేస్తా వచ్చిన సార్. మొత్తం టోటల్ ఎన్ని లీటర్లు అయిందో టోటల్ అయితే తెలుసు సార్. పూర్తి అమౌంట్ అయితే సార్ నాకు 37,498 రూపాయలు నాకు బిల్లు వచ్చింది సార్. కానీ ఆడ పేబుల్లో నన్ను ఆ పద్ధతులు తీసేసి నన్ను దానికి ఆ పాలు, పెరుగు వాళ్ళు 58,000-60,000 రూపాయలు బిల్లు చేసుకున్నారంట సార్. 58,000-60,000 రూపాయలు బిల్లు చేసుకున్నారంట. నా అమౌంట్ ఏంటంటే 37,490 రూపాయలే సార్. అమౌంట్ ఏంది నాకు 37,490 రూపాయలు నాకు ఇచ్చింది, అమౌంట్ వచ్చింది. వాళ్ళు 60,000 దాకా బిల్లు చేసుకున్నారంట. నేను పోయి మేడం ఇట్లా ఎందుకు చేసినావంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, పాలు బిల్లు ఇవ్వండి మేడం అని నేను అడిగిన. నీకు పాలు బిల్లు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ఎవరు అసలు నీ మీద కేసు పెడతాను, నువ్వు రావద్దు హాస్టల్లోకి, నీకు ఏం సంబంధం ఉండి వచ్చినావు? చైర్మన్ భర్త అమ్మట పోయినా సార్, నేను ఆయన రమ్మంటే పోయినాను. మా ఆయన మీద డ్యామేజ్ చేసింది, మీ ఇద్దరి మీద కేసు పెడతాను, అది పెడతాను, ఇది పెడతానని. కేసు పెట్టలేదు, పోతాం లేదు మేడం, మేమే బయటకు వచ్చినాం. ఎందుకు ఆమెతో గలవ ఎందుకు పెట్టడం వల్ల ఆ కేసు పెట్టడం ఎందుకు లేని మేమే సానుకూలంగా బయటకు వచ్చింది సార్. మీకు చెప్పాల్సిన పని లేదు, మీ చైర్మన్ కూడా మేము పాలు లెక్క కానీ ఏది కూడా మీకు రేటు కూడా చెప్పాల్సిన పని లేదు. మీకు చెప్పాలి, నన్ను అడగాల్సిన పని లేదు, మీకు చెప్పాల్సిన పని లేదండి సార్. ఆమె ఒకటే మాట, ఏది కూడా మీకు చెప్పాల్సిన పని లేదండి. ఒక వారంలో, ఒక వీక్లో సార్, ఒక వారంలో అయితే నాకు తెలియక ఫస్ట్ వీక్లో వారంలో ఫస్ట్ వీక్లో పేరెంట్స్ అంతా వచ్చారంట సార్. అది పేరెంట్స్ అయితే వచ్చేది నాకు తెలియదు, నాకు కొత్త కాబట్టి. ఆ వారంలో 8 కేలు 10 కేలు అంట చాలంట చికెన్. అట్లాంటిది నేను సిద్ధాంతంగా పోయి అదే పనిగా 18 కేలు కొట్టుకోవచ్చు సార్ నేను ఒక్కరిని. ఆ అప్ప కూడా 8 కేలు ఎంత వేసినంట, ఏది రోజు ఇప్పుడు వేసి అయిపోయి ప్రజెంట్ వేసి అయిపోయి ఆడికి మొత్తం ఎంత అయింది సార్? 18 ఒక 8. ఇంత చికెన్ నువ్వు 18 కేలు తెచ్చేసినావు, ఎవరిని అడిగి తెచ్చేసినావు నువ్వు, నీకు ఎట్టొచ్చది బిల్లు అని నన్ను అడిగినా సార్. మేడం పిల్లలు పుష్టిగా పెట్టండి మేడం, సాయంత్రం కూడా పెట్టండి మేడం, ఏంచి పెట్టండి, నాకే అభ్యర్థం, నా బిల్లు నాకు వచ్చిన కాడికి బిల్లు పెట్టండి, నాకేం 18 కేలు నా బిల్లు వద్దులే, ఈ విధంగా చెప్పినా సార్ నేను. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సాక్షులు చెప్తున్నారు, పాలు, పెరుగుతో పాటు చికెన్ కూడా ఎక్కువ మొత్తాదులో సరఫరా చేయాల్సి ఉన్నా కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా చాలా తక్కువకు సరఫరా చేయడంతో తను నిరాకరించడం ప్రస్తుతం ఇతన్ని పాలాపురం కూడా పక్కన పెట్టడం జరిగింది. నూతన కొత్త వ్యక్తులతో కూడా ప్రస్తుతం ఏదైతే ఆమెకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతోనే ఈ పాలు, పెరుగు, చికెన్ కూడా సరఫరా చేస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే వాస్తవ సంఘటనలు ఇక్కడ పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలో ఏం జరుగుతుందని చెప్పి ఇక్కడ బహిర్గతం చేసే విషయంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 లోపల నుంచి కూడా ప్రస్తుతం విద్యార్థుల చేత కూడా ప్రస్తుతం ఐన్యూస్ ను ఇక్కడ ఉన్నటువంటి కవరేజ్ నిమిత్తం అడ్డంకి కలిగిస్తూ విద్యార్థులను చదువు చెప్పాల్సిన లోపల ఉండాల్సిన విద్యార్థులు తరగతి గదిలో ప్రస్తుతం బయటకు వచ్చి తీసుకొచ్చి సెల్ ఫోన్లతో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేది కూడా వాళ్ళు కవరేజ్ చేస్తున్నారు, వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంటే విద్యార్థులకు ఎంత పోద్బలం, ఎంత భయభ్రాంతులు గురవుతుందో ఇదొక సంఘటననే నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 280 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ కాపలాగా ఎటువంటి సెక్యూరిటీ గార్డ్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ కేవలము వీళ్ళకి సూచించిన విద్యార్థులతోనే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వీడియో కవరేజ్ చేస్తుండడంతో పాటు ఇక్కడ పాఠశాలలో తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు సైతం కూడా మొబైల్ తీసుకొని వచ్చి ఇక్కడ రికార్డ్ చేయడం పట్ల, విజువల్ తీయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఎంతవరకు ఉందో కూడా అర్థమవుతుంది.
తెలుస్తుంది. ప్రధానంగా ఇదే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్కు చెందినటువంటి అవినీతిమయం ఈ తారాస్థాయికి చేయడంతో ఇక్కడ గ్రామస్తులు కూడా పట్టులో ప్రస్తుతం అట్లూరు ప్రజానికం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే ఆమెని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతానికి బదిలీనా చేయాలా, లేదంటే సంబంధించినటువంటి పూర్తిగా విచారణ బహిర్గతం చేయాలని చెప్పి కూడా ప్రస్తుతం అట్లూరు ప్రజలు కూడా వాళ్ళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అట్లూరు కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. అయితే హాస్టల్కు సరఫరా చేసే మెనూ అన్నింటిలోనూ చేతివాటం ఉంటుందనే ఆరోపణలు పీక్స్కు వెళ్తున్నాయి. ఓ సందర్భంలో స్థానికులు ఆ ఆఫీసర్ను పట్టుకున్నారని చెప్తున్నారు. పాలు, పెరుగు, చికెన్ ఓ వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అతనికి 34,000 చెల్లించి ఆఫీసర్ మాత్రం ఎక్కువ బిల్లు చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య ముదురుపాకాన పడటంతో తనపై చర్యలకు దిగకుండా ఓ టీడీపీ నేత దగ్గర లాబీయింగ్ చేసినట్లు చెప్తున్నారు. ఈ ప్రయత్నాలు సోషల్ మీడియాకు ఎక్కినా అధికారు వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. వైసీపీ సర్కార్ సమయంలో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి ప్రస్తుతం టీడీపీ నేతల దగ్గర రాజీకి ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రస్తుతం అవినీతిమయం తారాస్థాయికి చేరిందని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వార్తాగానాల మీద ప్రస్తుతం ఐఎన్ఎస్ కూడా పూర్తి విశ్లేషించేందుకు అక్కడ చేరుకుంది. ప్రస్తుతం మనం అట్లూరి పరిధిలోనే కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అనేది కూడా వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కొంతమంది కూడా ఏదైతే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళా స్పెషల్ ఆఫీసర్ కూడా పూర్తిగా విద్యార్థులకు చెందాల్సినటువంటి మెస్సు భోజనం కానీ పూర్తిగా అవినీతిమయం చేస్తుంది. పూర్తిగా పక్కదారి పట్టించి ఏర్పాటు చేస్తుంది. పూర్తిగా వాళ్ళకి చెందాల్సినటువంటి భోజనంలో కూడా అవినీతిమయము తరాస్థాయికి తీసుకుపోవడంలో కూడా ముందుందని చెప్పి ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాబోతున్నారు. ప్రస్తుతం గత 2 రోజుల నుంచి కూడా ఇదే చర్చ కూడా తీవ్రస్థాయికి చేరుకుంది బద్వేల్ నియోజకవర్గంలో. ప్రస్తుతం మనం అట్లూరు కస్తూర్బా గాంధీ పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి అవినీతిమయం తెల్లతెరమైందో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని స్థానికులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. మీరు చెప్పండి, ఎందుకు ఈ అట్లూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం గురించి ప్రధానంగా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అవుతుంది? ఏంది వాస్తవాలు అంటారు? సార్, ఇక్కడ పిల్లోళ్ళు 280 మంది విద్యార్థులు ఉన్నారు సార్. వీళ్లకు ఏమంటే ప్రతిరోజు అందాల్సిన పాలు 57 లీటర్లు అయితే వీళ్ళకు కనీసము 20 లీటర్లు వేసి 57 లీటర్లు అని చెప్పి బిల్లులు పెట్టి ఆమె ప్రిన్సిపల్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అంతా మొత్తం దోచుకున్నారు సార్. ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మేము కొందరం అడిగి మా వాళ్ళు చైర్మన్ అట్లా అయినప్పుడు ప్రశ్నించి ఇట్లా అడుగుతా ఉంటే ఆమె ఏం చెప్తా ఉందంటే, అడగనీకి మీరెవరు, చెప్పనీకి మీరెవరు, మేము పేరెంట్స్, మా పిల్లల తల్లిదండ్రులమ్మా, వాళ్ళకి ఏం పెడతానమ్మా, గుడ్డు ఇన్ని వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు గుడ్డు పెట్టాలంటే గుడ్డు కూడా సరిగా పెట్టడం లేదు సార్. వాళ్ళకు చికెన్ 28 కేజీలు, ఒక పాపకు వచ్చి 100 గ్రాములు రావాల్సింది చికెన్ అయితే ఆమె మొత్తం 280 మందికి కలిసి 18 కేజీలు చికెన్ వేపించి ఉండేది అంతేనయ్యా, ఈ వేసేది ఇంతే, నువ్వెవరు అడగనీకి, ఇది మాట్లాడుతుంది, మేము పెట్టిన కాడికి తినాలా పోతాడాల్సిందే అని మాట్లాడుతున్నారు సార్. ఇది సార్ ఉండే విషయం. మరి కొంతమంది ప్రస్తుతం ఏదైతే విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ సంబంధించినటువంటి పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రులతోనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు ఇక్కడ ప్రధానంగా డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేది కూడా ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులతోనే నేరుగా ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్, మహిళా చైర్మన్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, విద్యా కమిటీ చైర్మన్ అంటేనే చాలా విద్యార్థులకు తల్లిదండ్రులకు మీరు మొదటి వరుసలో ఉంటారు. ఇక్కడ ఎటువంటి అవినీతి కాదు, ఇక్కడ డెవలప్మెంట్ ఏదైతే ముందు వెళ్ళాలనో దాంతోపాటు అవినీతి కూడా లేకుండా మీరు చేసే బాధ్యత ఉంటుంది. ఎందుకు ఈ 5 ఏళ్ల నుంచి లేని ప్రస్తావన ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాగానే ఇటువంటి స్పెషల్ ఆఫీసర్ మీద అవినీతి ఆరోపణలు వస్తాయి, ఏమంటారు కారణం? సార్, మా పాప వచ్చేసి 4 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది సార్. కానీ మేము వచ్చి అడిగినాం, చాలా మాటలు అడిగినాం, ఇక్కడ వాటర్ బాగాలేదు మేము, ఎట్లా అంటే బాగుండాయి మేము తెప్పిస్తున్నాం అంటారు. కానీ వాళ్ళేం బయట నుంచి తెప్పించుకొని తాగుతారు, వాళ్ళకి సింక్లో నీళ్ళు తాగుతున్నారు సార్. మేము ఇప్పుడు చైర్మన్ అయిన తర్వాత పోయినాను, నేను అడిగితే నువ్వు ఎట్లా టెంజ్ అడగకూడదు, నీకేం సంబంధం లేదు, నీకేమన్నా నేను పిలిచాలన్నప్పుడు మేము పిలిచినప్పుడు వచ్చి మాట్లాడుకో, అంతవరకు రావాకు అంటున్నారు. అట్లా రాకూడదా సార్? ఇక్కడికి రావచ్చునా రాకూడదా అది మీరు చెప్పండి సార్, నాకైతే తెలీదు. నేనైతే ఏరే ఒక మేడం ఉన్నది పొద్దున, ఆ మేడం అయితే అసలు గేట్ తీయాక ఆమె వచ్చింది, గేట్ తీయాకని గేట్ వేపిస్తున్నది. అంటే మేము అంటే చైర్మన్ అన్నాక రావాలా కదా ఇక్కడికేమో, వాళ్ళకి చూడడానికే కదా నన్ను పెట్టింది. అట్లా నిన్న రానికంటే ఇంకెందుకు నన్ను పెట్టడం అవసరం లేదు కదా దీనికి.
గోవాకు కొయ్యటాకు తప్ప ఇంకేం కూరలు వేయడం లేదంట. ఆకుకూరలు అవి అడిగితే వాటిలో విటమిన్స్ ఉందమ్మా అంటారు. అంటే ఎన్ని జరుగుతున్నాయి మీ ఆయాంలోనే? ప్రస్తుతం మీ కంట కనపడంతో ప్రస్తుతం ఆమె ఏమైనా భయభ్రాంతులు గురవడం లేదంటే మీ మీద లేనిపడి అభ్యర్థులు చేస్తాం. మీరే నేరుగా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లి మీకు ఆ రైట్ ఉంది, మీకు ఆ హక్కు ఉంది కదండి. పోయినాం సార్, పోయి ఇచ్చే వచ్చినాము. అంటే మాకు తెలియకుండా ఆమె వచ్చేసి ఆ ఎంక్వైరింగ్ చేసుకొని వెళ్ళిపోయింది. అంటే మాకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, దానికి ఏమి ఇవ్వలేదు వాళ్ళు. అంటే దేనికి ఇవ్వరు అంటే చైర్మన్కి అయితే ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వలేదు. అర్జీ పెట్టినాక వాళ్ళు పిలిపియాలి, మమ్మల్ని ఏమైనా పిలిపియాలా, అని పిలిపిలే. వాళ్ళు వచ్చిన వాళ్ళు అడగలే అంటే వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. పాలు 50 లీటర్లు అని వేయాలంట సార్ వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చేసి 20 లీటర్లు, 10 లీటర్లు పెరుగు 10 లీటర్లు పాలే వేసినారు. నేను పాలు అయిపోయినగానే అడిగినాను, వచ్చి అడిగింటే అమ్మా నేను 20 లీటర్లు ఇస్తానమ్మా పెరుగు పాలు అని చెప్పినారు. అంటే ఏం సార్ ఏమన్నా ఇట్లా ఎందుకు ఇస్తానావు, 57 లీటర్లు ఉన్నాయి కదా నువ్వు ఎందుకు ఇస్తాను అంటే వాళ్ళు అంతే అడుగుతున్నారమ్మా, నేను అంతే ఇస్తానా, అదే చెప్పినాడు ఆయన. ప్రస్తుతం ఇక్కడ నూతనంగా ఏర్పడిన విద్యా కమిటీ మహిళా చైర్మన్ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అవినీతిమయం కూడా బట్టబయలు చేసే క్రమంలో ప్రస్తుతం ఆమె కూడా స్పెషల్ ఆఫీసర్ పొందలేని సమాధానం చెప్తుంటే నేరుగా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే విచారణకి వచ్చినటువంటి ఉద్యోగి కూడా ప్రస్తుతం ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే గుప్పెడి సపోర్ట్ కాకుండానే ప్రస్తుతం విచారణ పూర్తి చేసి ఆమెకు అనుకూలంగానే ఇచ్చారని చెప్పి ఇక్కడ వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేయాలన్న కూడా భయభ్రాంతులు గురుతున్నారు. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎక్కడ మీడియాకు వాళ్ళ సమస్యలు చెప్తేగిన విద్యార్థులను ఎక్కడ వేధిస్తా సాగుతారో ఇక్కడ ఉన్నటువంటి అనే ధోరణి కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులు గురుతున్నారు. జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి స్పెషల్ ఆఫీసర్ భాగవతం కూడా బట్టబయలు చేయాలా, కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లూరు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఓటు స్టూడియో.